ఒకసారి నేను నారాయణ రెడ్డి గారు గురుగారు వైజాగ్ బీచ్ రోడ్లో మార్నింగ్ వాక్ చేస్తున్నాం. వెంటనే ఆయనకు మంచి గజల్ ఐడియా వచ్చింది. అయ్యో రాసుకో అన్నారు. సరే నేను గౌకిని స్లిప్ తీసి రాసుకున్నాను. కోల్డ్రిడ్జ్ అనే ఒక రచయిత సముద్రంలో ప్రయాణం చేస్తూ సముద్రం బాగా డీప్లోకి వెళ్ళిన తర్వాత ఒక పొయిటరీ రాశాడు. అందులో ఒక ముక్క ఏంటంటే, వాటర్ వాటర్ ఎవ్రీవేర్ వాటర్ బట్ దెర్ ఈజ్ నో డ్రాప్ టు డ్రింక్ అన్నాడు. అంతా నీళ్ళే కానీ తాగడానికి నీటి చుక్క లేదు అని. జీవితంలో చాలా దాహాలు తీరతాయి, కొన్ని దాహాలు ఎప్పటికీ తీరవు. కొన్ని తీరని దాహాల్ని నారాయణ రెడ్డి గారు గజల్లో రాశారు. ఎదురుగా క్షీర సముద్రాలున్నా హృదయానికి దాహం, కరిగే తొలకరి మేఘాలున్నా కరిగే తొలకరి మేఘాలున్నా గగనానికి దాహం, ఎదురుగా క్షీర సముద్రాలున్నా తీర్చిన సభలో తలలే అలలై. చూస్తున్నా నేను. తీర్చిన సభలో తలలే అలలై తెగ ఊగేస్తున్నా. మీలో కొంతమంది ఇలా అంటున్నారు, తీర్చిన సభలో తలలే అలలై తెగ ఊగేస్తున్నా. తీర్చిన సభలో తలలే అలలై తెగ ఊగేస్తున్నా. మరి గజ శ్రీనివాసుకి దేనికి దాహం? రసికత ఒలికే చెవిలేదేమని, రసికత ఒలికే చెవిలేదేమని నా రాగానికి దాహం, ఎదురుగా క్షీర సముద్రాలున్నా. తన రాక కొరకు సమస్త లోకం తారాడుతూ ఉంటే, తన రాక కొరకు సమస్త లోకం తారాడుతూ ఉంటే, పొద్దున్నే 5:45 పేపర్ బాయ్ పేపర్ వేస్తుంటాడు. పొద్దున్నే గేదెలు తోలుకునేవాడు గేదెలు తోలుకుంటూ వెళ్తుంటాడు. ఇది దృశ్యం. చాలామంది ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు. తన రాక కొరకు సమస్త లోకం తారాడుతూ ఉంటే, తన రాక కొరకు సమస్త లోకం తారాడుతూ ఉంటే, చెరిగే చీకటి సిగని మరాలని కిరణానికి దాహం, ఎదురుగా క్షీర సముద్రాలున్నా. తన ముంగిట తళుకుమనే అందాలెన్నో ఉన్నా. రామచంద్రమూర్తి గారు. తన ముంగిట తళుకుమనే అందాలెన్నో ఉన్నా తన ముంగిట తళుకుమనే అందాలెన్నో ఉన్నా. మా నాన్నగారికి హేమమాలిని అంటే చాలా ఇష్టం. నాకేమో శృతి హాసన్ అంటే చాలా ఇష్టం. ఇంకా చాలామంది కుర్రాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి ఎవరైనా ఇష్టం ఉండొచ్చు కదా. బ్యూటీ అంటే ఒక్కచోటే ఉండాలి కదా. అది మా నాన్నగారికి ఇష్టమైన హేమమాలినితో అయిపోవాలి కదా. తన ముంగిట తళుకుమనే అందాలెన్నో ఉన్నా, ఊహా ప్రేయసి కనబడదేమని, ఊహా ప్రేయసి కనబడదేమని ఈ దేహానికి దాహం, ఎదురుగా క్షీర సముద్రాలున్నా. ఈ చరణం నాకు చాలా ఇష్టం. మీ అందరికి ఇష్టం కావాలా కోరిక. వేల ప్రాణాలను హరించి విసుగేసిందేమో,
వేల ప్రాణాలను హరించి విసుగేసిందేమో, వేల ప్రాణాలను హరించి విసుగేసిందేమో, వేల ప్రాణాలను హరించి విసుగేసిందేమో. జాగ్రత్తగా వినాలి ఈ చరణం మీరందరూ. తెలుగు సాహిత్యంలో చాలా అరుదుగా చూస్తుంటారు ఇటువంటి అభివ్యక్తి. వేల ప్రాణాలను హరించి విసుగేసిందేమో, మనిషిగా క్షణం, ఒక్క క్షణం, ఒక్క క్షణం, ఒక్క క్షణం, ఒక్క క్షణం, మనిషిగా క్షణం జీవించాలని మరణానికి దాహం, ఎదురుగా క్షీర సముద్రాలున్నా. గజలు ఆఖరి చరణం. అదృశ్య శక్తులు జీవిత గతులను అవరోధిస్తుంటే, అదృశ్య శక్తులు జీవిత గతులను అవరోధిస్తుంటే, కాలాన్ని జయించాలని సినారే కావ్యానికి దాహం, ఎదురుగా క్షీర సముద్రాలున్నా హృదయానికి దాహం, కరిగే తొలకరి మేఘాలున్నా గగనానికి దాహం, ఎదురుగా క్షీర సముద్రాలున్నా హృదయానికి దాహం.